హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? ముందుగా అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. రామాయణం అంటే కేవలం ఒక కథ కాదు. అది ఒక జీవన విధానం. రామునిలోని ఏ ప్రత్యేకమైన గుణాలు ఆయన్ని మనం ఇప్పటి వరకు గుర్తుంచుకునేలా చేశాయి? ఆ ప్రత్యేకమైన గుణాలు మనం ఈ డిజిటల్ యుగంలో తెలుసుకుంటే ఎలా సక్సెస్ అవుతామో ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. ఇది పితృవాక్య పరిపాలకుడు. మరు ఉదయం తను రాజు అవుతానని తెలుసు. రాజైన తర్వాత అల్టిమేట్ పవర్స్ తనకే వస్తాయని తెలుసు. తన తండ్రికిచ్చిన మాట కోసం రాజ్య అధికారాన్ని వదిలేసి అడవుల్లోకి వెళ్ళడం అనేది తన ఇచ్చిన మాట పట్ల ఆయనకున్న గౌరవాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. ఒక మాట ఇస్తే దాని పట్ల మనం ఎంత హుందాతనంగా ఉండాలనేది మనం నేర్చుకోవచ్చు. ఈ ఒక్క గుణమే ఆయన్ని ఇప్పటి వరకు మనం గుర్తుంచుకునేలా చేస్తుంది. అంటే ఒక కమిట్మెంట్. మన లైఫ్లో కూడా మనం ఏదైనా మాట ఇస్తే ఆ మాటకు మనం కమిట్మెంట్గా ఎలా ఉండాలో మనం ఆయన నుంచి నేర్చుకోవచ్చు. మనని చూసి ఇతరులు ఇతను మాట ఇచ్చాడంటే దానికి తిరుగుండదు అనే విధంగా మనం ఇచ్చిన మాట పట్ల దానిని నెరవేర్చుకోవడానికి ఎంత దూరమైనా పోవాలనేది మనం రాముని నుంచి నేర్చుకోవాల్సిన మొట్టమొదటి విషయం. స్థితప్రజ్ఞత. మరునాడు ఉదయం తను రాజవుతానని తెలిసి కూడా తన తండ్రి నువ్వు అడవిలోకి వెళ్ళిపోవాలని చెప్పినప్పుడు అతను కుంగిపోలేదు. స్థితప్రజ్ఞతతో ప్రశాంతమైన మనసుతో ఆలోచించి నిర్ణయం తీసుకున్నాడు. నాకు రాజ్యాధికారం పోయింది అని ఆయన ఏమాత్రం కుంగిపోలేదు. దీన్ని బట్టి మన లైఫ్లో మనం నేర్చుకోవాల్సింది, జీవితంలో కష్టాలు సుఖాలు అనేటి సహజమని, అవి వచ్చినప్పుడు మనం ప్రశాంతతతో నిర్ణయాలు తీసుకొని ముందుకెళ్ళాలని మనం నేర్చుకోవచ్చు. మూడవది లీడర్షిప్ క్వాలిటీ. రాముడు తలుచుకుంటే రావణుణ్ణి ఒక్కోడే ఈజీగా చంపగలడు. కానీ అలా చేయకుండా వానర సైన్యాన్ని అందరినీ కలుపుకొని తన విజయంలో వాళ్ళందరినీ పార్టిసిపేట్ చేసి తన లక్ష్య సాధనలో వాళ్ళందరికీ విజయాన్ని ఇచ్చాడు. టీముగా ఉంటే ఏదైనా సాధించవచ్చు అని రాముడు ఆ కాలంలోనే చూపించాడు. ఒక అసాధ్యమైన దాన్ని సుసాధ్యం చేసి చూపించాడు. టీం వర్క్ ఉంటే ఏదైనా సాధించవచ్చు అని. ఒక ఉడత చేసిన సహాయాన్ని కూడా అతడు రికగ్నైజ్ చేశాడు. మనం కూడా ఒక లీడర్గా ఉన్నప్పుడు మన కింది వాళ్ళు చిన్న చిన్న పనులు చేసినప్పుడు వాటిని గుర్తించడం, వాటిని రికగ్నైజ్ చేసి అప్రిషియేషన్ ఇవ్వడం, ఇలాంటి గుణాలు రాముడు ఆ కాలంలోనే చేసి చూపించాడు. తన నుంచి మనం ఈ క్వాలిటీని కూడా నేర్చుకుంటే మనం ఒక లీడర్గా ఎలా సక్సెస్ అవ్వాలో మనం నేర్చుకోవచ్చు. లీడర్షిప్గా ఎలా ఉండాలి, ఏ క్వాలిటీస్ ఉండాలనేది రాముడు ఆ కాలంలోనే చూపించాడు. ఇక నాలుగవ గుణం దయను కలిగి ఉండడం. తన లక్ష్య సాధన అయినటువంటి రావణ్ణి చంపడం అనేది లక్ష్యంగా పెట్టుకున్నప్పుడు అతని తమ్ముడైన విభీషణుడు వచ్చి శరణు కోరినప్పుడు అతన్ని క్షమించడమే కాకుండా ఆ లంకకు తిరిగి అతన్ని రాజును చేయడం అనేది చాలా అత్యుత్తమమైన విషయం. మనం కూడా జీవితంలో క్షమించడం అలవాటు చేసుకోవాలి. ఎవరైనా తప్పు చేసినప్పుడు వాళ్ళను క్షమించే గుణం మనం అలవాటు చేసుకోవాలి. ఇది మనం రాము నుంచి నేర్చుకోవాల్సిన మరొక అత్యుత్తమమైన గుణం. ఐదవది సోదర భావాన్ని కలిగి ఉండడం. అన్నదమ్ముల అనుబంధానికి రాముడు ఒక గొప్ప ఉదాహరణ. భరతుడికి రాజ్యాధికారం వచ్చినప్పుడు అతడు ఎంత మాత్రం ఈర్ష్యపడలేదు. తన తమ్మునికే వచ్చింది కదా అని సంతోషపడ్డాడు. యుద్ధరంగంలో లక్ష్మణుడు మూర్ఛపోయి పడినప్పుడు ఒక సాధారణ మనిషిలా విలవిలలాడిపోయాడు. రాముణ్ణి చూస్తే అన్న తమ్ముళ్ళ పట్ల అంత ప్రేమను కలిగి ఉండాలి అని మనం నేర్చుకోవచ్చు. తన అన్నయ్య పట్ల కూడా తమ్ముళ్ళు అంతే గౌరవాన్ని ఇస్తూ లక్ష్మణుడు
తనతో సైతం అడవుల్లోకి వెళ్ళిపోయాడంటే మనం అర్థం చేసుకోవచ్చు రామునుడు తన తమ్ముడి పట్ల ఎంత ప్రేమను చూపిస్తే తప్ప అతడు తన భార్యను వదిలి అన్నతో అడవుల్లోకి వెళ్ళాలన్న నిర్ణయాన్ని తీసుకోగలుగుతాడు. మనం కూడా మన జీవితంలో మన తమ్ముళ్ళ పట్ల, అన్నల పట్ల, చెల్లెల పట్ల అంతను ప్రేమను చూపించాలని మనము రాముని నుంచి మనం నేర్చుకోవచ్చు. మనము రాముని గుణాలన్నిటినీ మనం పాటించడం అంటే అది అంత చురువైన విషయం కాదు. 100% మనం ఫాలో కాలేం, కానీ ఎంతో కొంత మనం ఆయన గుణాలు నేర్చుకొని మన జీవితంలో కూడా మనం మంచి వైపు అడుగులు వేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ 5 లక్షణాల్లో మీకు నచ్చిన లక్షణం ఏంటో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.